హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా ప్రభాకర్ బ్లాగ్ 6. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాము. ముందుగా కాకరకాయలను ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. వెల్లుల్లిపాయలను దంచుకోవాలి. దీనిలో కాకరకాయలలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విధంగా ముద్దగా చేసుకోవాలి. కాకరకాయలన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కాకరకాయలలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేగాక వన్ స్పూన్ కారం వేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం నూనెలో వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని వేసుకోవాలి. వేసుకొని ఆ మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి.